ఫస్ట్ సముద్ర వాటర్ అన్నమాట, సాల్ట్ వాటర్తో కడుగుతున్నాం. అందుకే ఇది కోన ముక్క. కోన ముక్క. Nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. చూసారా, ఇటు ఎవరు లేరు, బోట్లో నుంచి చూస్తున్నారా? ఉన్నారు, అందరూ ఉన్నారు. కాకపోతే లోన్న పడుకున్నారు. ఎందుకు పడుకున్నారంటే అసలు సిసలైన యుద్ధం ఈరోజు నైట్కి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు పడుకుంటేనే నైట్ నుంచి మళ్ళీ మార్నింగు 8 వరకు పడుకోకుండా ఉంటారు. ఎందుకు పడుకోకుండా ఉంటారంటే మీకు నైటే చూపిస్తాను. మీరు అనుకోవచ్చు, అయ్యో నాని సముద్రంలో మీరు ఒక్కడే ఉన్నారేంటి, జాగ్రత్త అయితే అని అనుకుంటారు కదా. లేదు, మాతో పాటు చాలా బోట్లు కూడా ఉంటాయి. మెసేజ్లో కూడా మేము మాట్లాడుకుంటాం. మీకని చేపలు వచ్చి మీకని చేపలు వచ్చి ఇలా మాట్లాడుకుంటాం అనమాట. సో దాన్ని కూడా రికార్డింగ్ చేస్తాను. ప్రజెంటు మన స్టాఫ్ ఎలా పడుకున్నారో అది చూపిస్తాను. ఎందుకంటే ఒకటి 2 ఎక్కడో అక్కడే ఉప్పెట్టిన ఎండి చేపల్లో పడుకోపోయారు. పై బెడ్ ఇది, కింద బెడ్లోనే ఎవరున్నారు చూద్దాం. సెకండ్ డ్రైవర్ ఉన్నాడు, నెక్స్ట్ అక్కడ ఒక చివరిన ఒకడు ఉన్నాడు తమ్ముడు, మా బామ్మర్ది కూడా. మా కుక్ మాస్టర్ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ పడుకున్నాడో చూద్దాం, ఎదుగుదాం. ఎక్కడ ఉన్నాడో మా కుక్ మాస్టర్ దొరకట్లేదు. దొరికాడు మా కుక్ మాస్టర్ అయితే ఇక్కడ అయితే ఉన్నాడు. పాపం ఈ ప్లేస్ తందే. చూడండి ఎలాంటి బెడ్, ఎలా సెట్ చేసుకున్నాడు బెడ్ అయితే. ఇది మా పోర్ట్లో ఉన్న పరిస్థితి ప్రజెంట్ అయితే. చూసారా, చుట్టూ సముద్రం మధ్యలో మేము ఉన్నాం అన్నమాట. ఇదే మన ఆస్తి, మన బోట్ అనమాట. ఇది దుంపలు ఉండరనమాట. స్వీట్ పొటాటో. నిజంగా మా కుక్ మాస్టర్ పడుకోపోయాడు, కానీ లేపిన తర్వాత దాన్ని అడుగుతాను. అంటే నేను చూస్తాను కదా తను ఎంత కష్టపడతారనేది. అంటే 2 టైమ్స్ తిన్నా సరే ఓ పక్క పని చేస్తారు. అంటే అందరూ కష్టపడతారు, కంటే తిని కష్టపడుతుంటే నాకే బాధ అనిపిస్తుంటుంది. పక్క పని చేస్తుంటారు, మళ్ళీ మార్నింగ్ లేసేంచో మాకన్నా అందరికంటే ముందు లేసి టీ పెట్టేసిస్తారు. టీ పెట్టిన తర్వాత రైసు మొత్తం ఈకువరకాలంటే ఆకువరకు ఫిష్ మంచిగా మంచి చేపలు తింటాంలే. నచ్చిన చేపలన్నీ కట్ చేసి మళ్ళీ నైట్ వీళ్ళు మేము అందరం తాడులు కాసేటప్పుడు తను టైంకి 10 గంటలకు ఒకసారి టీ ఇస్తారు, మళ్ళీ 2 గంటలకు ఒకసారి టీ ఇస్తాడు, మళ్ళీ 4 గంటలకి మళ్ళీ మార్నింగు 2 నిమిషాలు టీ ఇస్తారు. అంటే టీ అయితే పోతాం అనుకోకండి, ఆ టీయే మాకు పడుకోకుండా బలం అనమాట. అందులో మమ్మల్ది ఆ టీ లేకపోతే, అంటే టీ అంటే టీ కాదు, బ్లాక్ టీ డికాషన్ అనమాట. అది తాగి అలా కాసుకునే ఉంటాం. నైట్ చూపిస్తాను మా వాళ్ళు ఎంత కష్టపడతారనేది. ఏదో మనం ఆషామాషాలుగా అనుకుంటాం, కానీ ఏటకెళ్ళేసి ఏదో చేపలు తెచ్చేస్తారు, బయటకు అమ్మేస్తారు, వెళ్ళిపోతారు, ఏదో డబ్బులు పంచుకుంటారు అనుకుంటాం. కానీ నిజంగా వేటలో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే చాలా తక్కువ. అంటే నేను ఒకప్పుడు ఏటకి వెళ్ళాను కాబట్టి ఆ బాధ తెలుసు. కానీ ఈ తాడేట అనేది ఏంటంటే ఇంకా కష్టం అనమాట. పాపం నిద్రలుండో, కళ్ళల్లో కాయలు కాసేసి పక్కోళ్ళకి ఎన్ని చేపలు వస్తున్నాయి, మనకి ఎన్ని చేపలు వస్తున్నాయి. వాళ్ళు మన మీద 2 చేపలు ఎక్కువ లాగాలి, ఈ నైట్కి మనం ఎక్కువ లాగాలి, వాళ్ళ మీద కవర్ చేయాలి, లెవెల్ చేయాలి, బ్యాలెన్స్ అనే ఒక పట్టుదల ఉంటుంది చూసారా. దానికి యాక్సెప్ట్ చెప్పాలి. ఇంకా వాళ్ళు డెడికేషన్ ఎలా ఉంటుందంటే అస్సలు పడుకోకుండా కూడా ఆ చేసే వేట విధానం. ఆ డ్రైవర్ పక్కకెళ్ళి తాడు వేసేస్తుంటాడు, పక్క మెసేజ్లోకి వెళ్ళి రిపోర్ట్లు తెలుసుకుంటాడు, వీళ్ళు వెంటనే బయటకు వస్తుంటారు. అంటే కంగారు. అది నైట్ నుంచి మార్నింగ్ ఒక్కొక్కంటే వేట చేయడం అనేది ఏంటంటే ఒక వేటగాళ్ళకి మాత్రమే సొంతం. అది ఊరికి అంటారు గంగపుత్రులు మధ్యగారులని. ఇలాంటి బిరుదులు ఉంటాయి కాబట్టి మాకు, అంటే చాలామంది కష్టపడతారులే, కానీ నా కళ్ళలో నేను చూస్తున్నాను కదా, మా కళ అసలు
అంటే చాలా బోట్లు అందరూ కూడా ఇదే పరిస్థితి అనమాట. అంటే అంత హార్డ్ వర్క్ చేయడం బట్టి మా ఇది మా ఇందులో కొంతమంది మా కళాశాలలో ఏంటంటే డ్రైవర్, సెకండరీ కొంతమంది ఉంటారు కళాశాలలో. నాతో ఫ్రెండ్లీగా ఉంటారనమాట. మాకు ఎప్పుడు అలాగా బాగుంటారు ఇవి ఏమి ఉండదు. చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉంటాం. అన్న మమ్మల్ని గుర్తించండి అన్న అంత నా పక్క వచ్చి అంటే వీడియోలు తీస్తుంటాను కదా, అన్న మాకు గుర్తించండి అండి కుర్రలు, మమ్మల్ని గుర్తించండి కుర్రలు అని అంటుంటే చాలా నవ్వు వస్తుంటుంది, చాలా ఫన్గా. అది కూడా ఆల్రెడీ మీకు పరిచయం చేస్తాను. ఆ చేపలు లాగుతాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడింది కూడా అది చూపిస్తాను మీకు. సో చూస్తున్న వాళ్ళు లేచిన తర్వాత, మా స్టాఫ్ అంతా లేచిన తర్వాత వాళ్ళు కూడా ఏ ఫుడ్ వండుతారు మా వాడు, అది మా కుక్ మాస్టర్ ఏ ఫుడ్ వండుతాడు అది కూడా చూపిస్తా. ప్రతిది కూడా మీరు మిస్ కాకుండా సో చూడండి. ఇంకా నీకు మొన్నే చెప్పాను ఫస్ట్ వీడియోలోనే, మీరు సినిమాలు చూసేదంట గ్రాఫిక్స్, రియల్ చూడాలంటే ఓన్లీ వన్ లోకల్ బైన్ అని ఛానల్లో మాత్రం ఉంటుంది. రియల్ హంటింగ్ అంటే రియల్ లైఫ్ ఫిషర్మెన్ సముద్రంలో 4 రోజులు ఎలా బతకాలనేది కేవలం లోకల్ బైన్ అని ఛానల్లో మాత్రం ఉంటుంది. సో చూసి మీరు మిస్ కావద్దు, చూడండి, అసలు స్కిప్ చేయొద్దు ఇంకా. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మా వాడైతే లేచిపోయాడు. అందరినీ కొంతమంది లేపేసి టీ కూడా పెట్టాడు అనమాట. అయితే రైస్ అయితే తీసాడు అనమాట. ఎంతమందికి ఏంటనేది మనం అడుగుదాం. సో తను చెప్తాడు, విందాం. తినే మా కుక్ మాస్టర్ అనమాట. సో మా అందరికి వండి పెడతాడు బోట్లో టైంకి. టీ అన్నీ బ్లాక్ టీ తీసాడు. ఎన్ని కేజీలు తీసావు అన్న? 4 కేజీలు. 4 కేజీలు అంటే ఎంతమందికి? 11 మంది. 11 మందిగా? సరే బియ్యం అనేది ఓపెన్ చేయి. అందులో అన్నం మంది పొడారు మంది మధ్యాహ్నం దుంచుకున్నాం కొద్ది. కొంచెం అన్నం తెల్లవారు అన్నం ఉంచాడు అనమాట. ఏమైనా ఆకలితో ఉంటే తినడానికి. ఇందులో బియ్యం ఉంటాయి. అలా రైస్ బ్యాగులు చాలా ఉన్నాయి బోట్లో. కడిగి సాల్ట్ ఇది బోట్లో వాటర్ తీసి కడుగుతాం ఫస్ట్. ఈ సముద్రం వాటర్ అనమాట. సాల్ట్ వాటర్తో కడుగుతున్నాం. అందుకే మంచినీళ్ళతో కడగవచ్చు. సాల్ట్ వాటర్తో కడుగుతున్నాం అన్న పర్లేదా? తర్వాత మనం కడుక్కోవచ్చు. తర్వాత మనం మంచినీళ్ళతో కడుగుతావా? అంతే. ఇది అంత పోతుంది. అంటే వాటర్ పొదుపు చేస్తాడు అన్నమాట. వాటర్ పొదుపు నీటిలోనే ఎవరు బోరు కాదు కదా. ఒడ్డునైతే కాళీలు వస్తాయి, ఇద్దరినైతే ఫ్రెష్ వాటర్. రైస్ చిన్నదా మయూర్ వేసాక శ్రీనివాస్ ఇదే కొద్దిగా చిన్న పురుగులాగా వంతుంది. ఇది బొచ్చు నా పోతా వేసేది ఇక్కడ తెస్తాను పడుతున్నాను బాగా. అటే అటే ముందే ఎత్తు. ఇదంతా పోతుంది. ఓకే కెమెరా మైక్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఓకే ఈరోజు మొత్తం నీకే షూట్ చేస్తాను. క్లారిటీగా చెప్పు. చాలా మంది బయట అడుగుతుంటారు అనమాట, మీరు ఎలాగా అక్కడ తింటారు, ఎలా వండుకుంటారు, అంటే 30 రోజులు మీరు బతకగలరా అన్ని రోజులు, బోట్లు అన్ని దొరుకుతాయా ఉంటుంది అన్ని అడుగుతుంటారు. చాలా మంది అడుగుతుంటారు మామ. అవును. ఇప్పుడు బీచ్ మనకు చూడ బోట్ చూడడానికి వచ్చి కూడా అడుగుతున్నారు. మీరు 30 రోజులు ఎలా బతికేస్తారు లోన్న అని. అంత 30 రోజులు కాదు, ఒక్కోసారి మామ 40 రోజులు కూడా చేశారు ఎప్పుడైనా? 45 రోజులు తుఫాన్లు వయట్లు లేకపోతే చేశారా? 35 రోజులు ఫ్రెండ్స్. కాకపోతే అంటే ఒకవేళ వేట అనేది త్వరగా అవ్వకపోతే మాత్రం మనకి 45 రోజులు 40 రోజులు కూడా చేస్తారనమాట. అంటే ఐస్ కెపాసిటీ, ఆయిల్ కెపాసిటీ, వాటర్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి. అది దరికి వెళ్తే దరి నేర్చుకోవడం కాదు. మనం వాటర్ ఎన్ని టన్నులు పట్టుకెళ్తాం? 6 టన్నులు. 6 టన్నులు అంటే 6000 లీటర్లు పట్టుకెళ్తున్నాం మనం వాటర్. ఆయిల్ మన కెపాసిటీ బట్టి. ప్రజెంట్ అయితే నేను ఎంత వేసాను? ఎన్ని వేలు వేసాను నేను? 4 వేసాక 4000 వేసాను. సింపుల్ 4000 వేసాను. 4000 కదా రౌండప్ చేస్తున్నాను. 4000. ఓకే. ఆయిల్ 4000 వేసాను, వాటర్ 6000. ఒక 40 రోజులకి సరిపోనంత, 45 రోజులు సరిపోనంత రాషను. ఇంకెక్కువ వస్తుందేమో. దాని తగ్గట్టే మా ఇంట్లో కారం ఆడిస్తుంది మా అమ్మ. మళ్ళీ బయట కారం తినరు మా వాళ్ళు అయితే. ఎట్లా పోనీ తుఫాన్లు అయినా 40 రోజులకి వచ్చినట్టుగా వేసుకుంటాం. కాదన్న బయట కారం కుట్ల కారం కొంతమంది నువ్వేమంటావు? వద్దంటావా? బాగుంది సార్. మా ఇంట్లో కారం ఆడిచి తెమ్మంతావు సార్. బాగుంది, రొంగిరి తేలిపోద్ది, చేపకు పట్టదు. కలసలు కూడా బాగలేదు అంటారు. ఎంత బాగా ఉండినా సరే కష్టపడి. అంతే ఏం అడగకూడదు అంతళ్ళు.
అంతే. సాల్ట్ వాటర్తో కడిగేసి సప్ప నీళ్ళతో కడుగుతున్నావు అన్న. ఓకే. చుట్టూ సముద్రం ఉంది, ఏ బోటు కూడా లేదు చుట్టుపక్కల, మన బోటు తప్ప. బారు పక్కల ఎక్కడో ఉంది బోటు, సాదాకేసి ఉంది అదే కదా బర్రప్పండి. అక్కడెక్కడో ఊర్చి ఊరిన కనిపిస్తుంది. ఊర్చి ఊరు లేదులే, సముద్రం మైల్లో కనిపిస్తుంది. అది కూడా మా జాయింట్ బోట్ అనమాట. బోట్లు అంతా నార్తుకున్నాయి ఇంకా. బాస్కెట్ ఇచ్చాలని పట్టుకుంటాను. సో మా ఓడైతే ఇప్పుడైతే చేపకైతే ఆ కూర ఉండడానికి అయితే చేపకు దిగుతున్నాడు. అది కూడా మా బోట్లో ఫిషర్లోకి. ఆ బోట్లో అంటే ఒక్క బోట్ ఉందిలే. చేప ఎందులో చేప తెస్తారో చూపిస్తాను మీకు. జాగ్రత్త దిగు. టమాటోలు అన్నీ పూరా. నేను కూడా వస్తానండి. రా రా రా. బాబో ఈ కాలు కాలిపోతున్నాయి. సరా కూలింగ్. ఓహో కూలింగ్కి అంతా ఐసే. అబ్బా ప్రజెంట్ ఐసు. త్వరలోని కాండ్లన్నీ చేపలతో నిండిపోతున్నాయి త్వరలో. అంతేనా? అంతే. చేపలు పడి తింటే ఐస్ అయిపోయి చేపలు ఉంటాయి. ఫుల్ కూలింగ్, మొత్తం ఫుల్ కూలింగ్ అయితే సరే. చేతులు కాళ్ళుకి లేవు. మధ్య మధ్యలో ఫ్రంట్ కెమెరా ఏంటి నా ఫేస్ ఎందుకు చూపిస్తున్నానంటే మళ్ళీ ఎవరిదో వీడియో తీసి పెట్టిస్తాను అంటారు కదా, అందుకే నేను ఇలా పెడుతున్నాను ఫ్రెండ్స్. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఎవరితో బోర్డుదేనా? ఈ మధ్య అలాగే జరుగుతున్నారు అనమాట. ఎవరిదో వీడియో తీసి వాళ్ళు అప్లోడ్ చేసుకొని వాళ్ళు చేసినట్టుగా చేసేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు. అందుకే రియల్ గా వచ్చావు నువ్వే. అందుకే టెక్నాలజీ మార్చేస్తారు కదా, అందుకే సొంతంగా ఫేస్ చూపాల్సి వస్తుంది. తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్. టమాటీలు అక్కడ ఉన్నాయి కానీ రేపటికాయ వంకాయలు పిల్లల మంది కూర వండుకోవచ్చు. ఓకే. తెల్లారాలు పిజ్జిలో నమ్ముతుండ్రు. ఏది కోత్తము ముక్క ఇందులో నీటి కోత్తాం. నాకేం తెలుసు ఏం కోస్తావు. కోత్తి బొక్కలు పట్టుకెళ్ళిపోతాం. మేపనాక బొక్కడుకులు ఇప్పుడు తిన బొక్కడుకులు ఇది అందులో తాకు మొక్క కోత్తి కోత్తి తీయ కత్తి ఎప్పుడే పడి అభిలాష మొక్క కోసేస్తున్నావా? అది ఇది ఇది ఒకటి ఉంది కదా ఇది. అవును, ఇది కోనం మొక్క తెల్లవారు నా కోసం స్పెషల్ గా. ఇది కోనం లాగిన కోనం రోజుకు వచ్చిన మొక్క వండుతున్నారు మా వాళ్ళు. అంత ప్రేమతో వాండర్ వండుతున్నారు, లేకపోతే ఇది ప్రేమతో వండుతున్నారా? ప్రేమతో అయితే పర్లేదు. వాండర్ అయితే చూడొద్దు మీరు, ఇప్పుడు ఒక్కలా చూడండి అంతే. ఇది కోనం మొక్క. కోనం మొక్క ఇది 1000 రూపాయలు, ఇది 200 రూపాయలు. ఇలా పట్టుకో ఇదే దాన్ని. దీనికండి బాగుంది. ఓకే ఇసురెత్తానండి. ఇసురెత్త పైకి బయటికి వెళ్ళిపోతుంది. త్వరలో నోపులు ఎంత కడుపులో ఇంకో గంటలో మొక్కలు ఇలా ఇసురెత్తున్నావు. అనేది మంచినీళ్ళు ఇవి. మంచినీళ్ళు బోరింగ్ కింద ఉంటుంది కదా వాటర్ బ్యారెల్. తిరిగి ట్యాంక్ కింద నుంచి వస్తుంది 3 టన్నులు ట్యాంక్. ఉల్లిపాయలు ఇవి ఎన్ని ఉల్లిపాయలు ఉన్నాయి చూడండి. అది 20 కేజీలు వేసారు. 20 కేజీలా? అంటే ఇప్పుడు 15 ఉంటాయి. సరిపోతాయా? సరిపోతాయి, నాకు సరిపెట్టు. కానీ నిన్న మాత్రం ఆ పిడుపు మాత్రం హైలైట్గా ఉంది. అది ఇంకా టేస్ట్, అన్ని మీద టేస్ట్ సొర్రే, పాలు సొర్ర. మధ్యలో నేను
ఈరోజు మా బామ్మర్ది అయితే నీస్తున్నాడు అనమాట. అందుకే గోంగూర పచ్చడి ఎట్రా గోంగూర పచ్చడినా ఓకే. లక్కీ చాలా కష్టపడి ఫ్రై అయిపోయి మొత్తానికి అందరికి ఫినిషా? ఓకే. సరిపోదు ఇన్నోటే. ఎలా రారా టేస్ట్ చెప్దాం. ఓకేనా? ఇక కోనమ్మ కింద చూపించాను కదా కట్ చేసింది. సో వేట అయిపోయింది కాబట్టి మా ఊరంతా ఇప్పుడు తినేస్తున్నారు. తర్వాత ఒక చీకటి అయిపోయింది అనుకో మరి సిద్ధమైపోవాలి కదా, అందుకే ముందే తినేస్తాను అనమాట. 6 గంటలకల్లా మొత్తం రెడీ అయిపోతారు. సో అందుకనే చెప్తున్నాను, మిస్ అయితే కావద్దు. ఇది అయిపోయిన తర్వాత వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో వెంటనే మీరు చూడండి, ఎందుకంటే అసలైన యుద్ధం ఆ వీడియోలో ఉంటుంది మొత్తం మ్యాటర్ అంతా. సో డోంట్ మిస్. ఓకేనా? 43లో కలుసుకోవచ్చు.